శ్రీ మహాగణాధిపతే నమః. ఈరోజు మనం అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు కలిగినటువంటి 27 నక్షత్రాల యొక్క అంటే 27 నక్షత్రాల్లో జన్మించిన జాతకుల యొక్క జన్మ విశేషాల గురించి తెలుసుకోవడంలో భాగంగా స్వాతి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎవరిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అలాగే వాళ్ళ జీవితంలో ఏ సంఘటనలు జరుగుతాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వాటికి కలిసి వచ్చేటువంటి రంగులు ఏమిటి, ఇటువంటి అనేక అంశాల గురించి కూలంకషంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ స్వాతి నక్షత్రం జాతకులు అని ఎవరిని అంటామంటే ఎవరికైతే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం ఉంటాయో దాన్ని బట్టి పంచాంగం తీసి చూస్తే ఆ రోజున స్వాతి నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా స్వాతి నక్షత్ర జాతకుల కింద జ్యోతిషశాస్త్ర రీత్యా పరిగణించబడతారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఈ స్వాతి నక్షత్రం తులా రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి స్వాతి నక్షత్రాధిపతి రాహువు, ఆ రాహువు ఉన్నటువంటి అంటే స్వాతి ఉన్నటువంటి రాశి అధిపతి శుక్రుడు కనుక శుక్ర రాహువులు ఇరువురు కూడా ఈ స్వాతి నక్షత్ర జాతకుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. అసలు ఒకవేళ ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండవో వాళ్ళది స్వాతిని తెలుసుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పేరులోని ప్రథమాక్షరాన్ని కాస్త గమనించండి. దాంట్లో రు, రే, రో, త అనేటువంటి అక్షరాలతో మీ పేర్లు మొదలయ్యేటట్లయితే మీరందరూ స్వాతి నక్షత్ర జాతకులు. ఎలాగంటే రు, రూప, రే, రేవతి, రో, రోహిణి, త, తన్మయి ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ స్వాతి నక్షత్రం తులారాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఇక ఈ జాతకుల యొక్క పురుషుల యొక్క లేదా స్త్రీల యొక్క జన్మ లక్షణాలు ఎలా ఉంటాయంటే మంచి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, కార్యశూరులు, ఏదైనా సరే మొదలు పెట్టారంటే పూర్తి చెయ్యాలి అని ఒక నిర్ణయానికి గనక వచ్చేటట్లయితే పూర్తి చేసిందాకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనటువంటి పట్టుదల కలిగినటువంటి జాతకులు వీళ్ళు. కారణం ఏమిటంటే ఈ నక్షత్రాధిపతి రాహువు సహజంగానే ఈ 9 గ్రహాల్లో కల్లా మంచి బలమైనటువంటి గ్రహం. ఇప్పుడు సూర్యగ్రహణం పట్టిందనుకోండి, ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడిని సైతం పట్టి బంధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాహువు. అంటే అంత శక్తివంతుడు. గ్రహరాజును కూడా కొంతకాలం పాటు స్తంభింప చేయగలిగినటువంటి శక్తి రాహుకు ఉంటుంది. అంత మంచి పట్టుదల ఉన్నటువంటి రాహు నక్షత్రంలో జన్మించిన వీళ్ళందరికీ కూడా ఈ కార్యదీక్ష, పట్టుదల, కార్యశూరత అన్నీ తప్పనిసరిగా ఉంటాయి. ఇక వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళు ఎక్కువగా చక్కగా మాటకారితనాన్ని ప్రదర్శిస్తారు. జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళు చెప్పాలనుకున్న అంశాన్ని చాలా టాక్టిక్స్గా, చాలా నేర్పరితనంతో ఎదుటి వాళ్ళకి చెప్పి వశపరుచుకోవటం లేదా వాళ్ళని తమ వైపు తిప్పుకోవటం చేయగలుగుతారు. అలాగే వీళ్ళకి వాక్పటుత్వం చాలా బాగుంటుంది. ఇక వీళ్ళకి దైవభక్తి ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఇష్టపడతారు. ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఈ స్వాతి నక్షత్రం తులారాశి వాళ్ళకు ఉంటాయి. ఇక ఈ స్వాతి నక్షత్రం తులారాశికి జనన దోషమేమీ లేదు. ఇది స్వాతి నక్షత్రం మంచి నక్షత్రమే. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన శిశువులకి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలేమీ ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది ఇది కాస్త ఉగ్ర నక్షత్రం. ఉగ్ర నక్షత్రం అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఒక రకమైనటువంటి కోపం, ఆవేశం, కసి, పట్టుదల ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే విద్య విషయంలో దాదాపుగా 190% మందికి మంచి విద్యాయోగం ఉంటుంది. ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అది కూడా టెక్నికల్ విద్య, అలాగే లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే లాయర్స్, జడ్జిలు, ఇంజనీర్లు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళలో. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాహువు శుక్రుడు కాంబినేషన్లో మంచి చాలా పేరు మోసిన కళాకారులు ఉంటారు. అంటే ఆర్టిస్టులు, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలామంది ఉంటారు. ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే స్వాతి నక్షత్రం తులారాశిలో సీనియర్ ఎన్టీ రామారావు గారు జన్మించారు. ఆయన ఎంత పెద్ద నటుడో అదంతా కూడా తెలిసిన విషయమే. అటువంటి ఆర్టిస్టులు జన్మించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలని
స్థాపించి చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విదేశాలతో కూడా వ్యాపారాలు చేస్తుంటారు. అటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఈ స్వాతి నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో ఉంటారనేటువంటిది వాళ్ళ జాతక బలాన్ని బట్టి ఉంటుంది, కానీ అందరూ ఒకే రకంగా ఉండే అవకాశం అయితే ఉండదు. ఇక వీళ్ళ అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 3, 4 అవుతాయి. అంటే ఈ మీ కార్ల నెంబర్లు కానీ, బైకుల నెంబర్లు కానీ, సెల్ ఫోన్ నెంబర్లు కానీ టోటల్ కూరేటట్టయితే 3 కానీ 4 కానీ వచ్చేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే మీ ఈ ప్రతి మాసంలోనూ టోటల్ 3 వచ్చేటువంటి తేదీలు అంటే 3, 12, 21, 30, 4, 13, 22 ఈ తేదీలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మరి ముఖ్యంగా అదృష్టాన్ని ఇచ్చే వారాలు గురు, శుక్ర, శనివారాలు వీళ్ళకి మంచి అదృష్ట ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్లో అంటే టోటల్ 3, 4 తేదీలు అలాగే గురు, శుక్ర, శనివారాలు కలిసిన కాంబినేషన్స్లో కనుక మీరు ఏవైనా సరే ముఖ్యమైన పనులు చేసేటట్లయితే తప్పనిసరిగా మీకు బాగా కలిసి వస్తుంది. ప్రముఖుల్ని కలవాలన్నా, వివాహ సంబంధాలు మాట్లాడాలన్నా వీటిల్లో కనుక చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీరు నివసించేటువంటి గృహం కూడా పడమర కానీ, ఉత్తరం కానీ, వాయు దిశలో కానీ ఉండేటట్లయితే ముఖద్వారం అంటే వాయుం బ్లాక్ కానీ, పడమర ఫేసీలు కానీ, ఉత్తరం ఫేసీలు కానీ ఉండేటట్లయితే అది మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ స్వాతి నక్షత్ర జాతకులకి 18 ఏళ్ల వరకు కూడా దాదాపుగా కొంత కష్టకాలం అని చెప్పవచ్చు. అంటే కొంత అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ కొన్ని ఉండే అవకాశాలు ఉంటాయి. తొందరగా సెటిల్ కారు. ఆ తర్వాత 18 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు మంచి ఉజ్వలమైన భవిష్యత్తులోకి వెళ్తారు. అది కూడా కొంతమంది జాతకులు మాత్రం 34 ఏళ్ల తర్వాత జీవితంలో అత్యంత ఉచ్చ స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది వాళ్ళ జన్మ జాతకరీత్యా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్స్ 18, 34 అని చెప్పవచ్చు. ఇక వీరి వివాహ విషయానికి వచ్చేటట్లయితే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కొంత ఆలస్య వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలకైతే 22, 23 సంవత్సరాల్లో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మగపిల్లలకైతే 26, 27 సంవత్సరాల వరకు వివాహం అయ్యే అవకాశం ఉండదు. లేట్గా మ్యారేజ్ అవుతుంది. సంతానం మాత్రం వెంటనే కలుగుతారు. వాళ్ళ జన్మజాతకంలో ఏదన్నా సంతాన దోషం ఉంటే తప్ప వీళ్ళకి శీఘ్రంగా సంతానం కలుగుతుంది. ఇకపోతే ఈ స్వాతి నక్షత్ర తులారాశి జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పొరపాటున కూడా అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, కృత్తిక ఇటువంటి నక్షత్రాల వాళ్ళని పొరపాటున కూడా వివాహం చేసుకోకూడదు. అలాగే మృగశిర, రోహిణి నక్షత్రాల వాళ్ళని కూడా వివాహం చేసుకోకుండా ఉండటం వీళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ స్వాతి నక్షత్ర తులారాశి జాతకులకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం, పూజించవలసినటువంటి దైవం కృష్ణ పరమాత్మ. అలాగే ఈ స్వాతి నక్షత్ర జాతకులకి రాహు అధిపతి కనుక వీళ్ళు అమ్మవారి పూజ చేయాలి. అంటే లలితా సహస్రనామ పారాయణ కానీ, లలితా సహస్రనామాలని జపించడం కానీ చెయ్యాలి. ఇక వీళ్ళకి సాధారణంగా పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు. కొద్దిమందికి మాత్రం వృద్ధాప్యంలో కిడ్నీస్ ఫెయిల్ అవటం కానీ, అలాగే కొద్దిపాటి గ్లాండ్స్ ఏర్పడటం అంటే కణుతులు ఏర్పడటం ఇలా ఏర్పడతాయి. కొద్దిమందికి చిన్న వయసులోనే ఇక్కడ రాహు శుక్ర ప్రభావం కనుక కొంచెం తేడాగా ఉంటే, లేదా లగ్నాధిపతి బలహీనంగా ఉంటే వీళ్ళకి మాత్రం ఆయాసం అంటే ఆస్తమా, స్కిన్ ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్ ఇటువంటివి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చాలా మంచి నక్షత్రం కింద మనం ఈ 27 నక్షత్రాల్లో చెప్పవచ్చు. వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి కలర్స్ వచ్చేటప్పటికి తేనె రంగు, ఎరుపు రంగు, మెరూన్ కలర్ మంచి అదృష్టాన్ని ఇస్తాయి. ఒకవేళ వీటిల్లో కంటే కూడా గురువు యొక్క అనుగ్రహం బాగుంటే బిస్కెట్ కలర్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళ వాహనాలకి ఈ రంగులు ఉన్నటువంటివి, ఈ రంగులున్న వాహనాలను వీళ్ళు వాడేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ స్వాతి నక్షత్రం దేవగణం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్వాతి నక్షత్ర జాతకులు వివాహానంతరమే యోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది స్త్రీలైనా పురుషులైనా కూడా. వీళ్ళ యొక్క లక్షణాల్లో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే
అందరూ చెప్పినవి వింటారు, కానీ వాళ్ళు అనుకుని చేస్తారు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ అలా చేసినా కూడా వీళ్ళ జీవితంలో మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఎవరైతే జన్మ జాతకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పొరపాటున కానీ జన్మ జాతక రీత్యా కోర్టు కేసులు కనుక అయ్యేటట్లయితే వాళ్ళు తప్పకుండా నరసింహ క్షేత్రాలని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుంటే ఆ కోర్టు కేసుల నుంచి సునాయాసంగా బయటపడతారు. దీనికి కారణం ఏంటంటే ఈ స్వాతి నక్షత్రం, తులారాశి, వృశ్చిక లగ్నం జరిగేటప్పుడే నరసింహస్వామి యొక్క అవతారం అనేటువంటిది మొదలైంది కనుక వీళ్ళ మీద నరసింహస్వామి యొక్క అనుగ్రహం బాగుంటుంది కనుక వీళ్ళందరూ కూడా నరసింహ క్షేత్రాలు, నవనరసింహ క్షేత్రాలు సందర్శించటం, నవనరసింహ క్షేత్రాలకి వీళ్ళకి సంబంధించిన సేవ చేయటం చేసేటట్లయితే వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇది అత్యంత రహస్యమైనటువంటి జ్యోతిషశాస్త్ర విషయం. ఇది స్వాతి నక్షత్ర జాతకులకి అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.